హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ హరిత. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సరికొత్త యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. అన్ని యాప్స్కి చెక్ పెట్టేద్దాం ఈరోజు. అదేంటంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక యాప్ అయితే ఉంది. అది ఓన్లీ తెలుగు మీడియం. సో టోటల్గా ఆల్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క యాప్ కానీ డిఫరెంట్ పీడిఎఫ్ కానీ, పీడిఎఫ్లో సరిగ్గా కాంటెంట్ కూడా ఈ మధ్య గూగుల్ ఇవ్వట్లేదు. సో అవన్నీ లేకుండా టోటల్ ఆల్ సబ్జెక్ట్స్కి మనకి యూజ్ అయ్యే ఆర్ఆర్బి అనే యాప్ని ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బి ఎస్ఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. ఆర్ఆర్బి అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ. సో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాంట్లో క్విజ్ కాంపిటీషన్ కూడా ఉంది. సో అండ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. నేను ఏదో ఒకటి చూపిస్తాను, ఎందుకంటే అన్నీ చూపించాలంటే కష్టం కాబట్టి. మిగతాటి అయితే మీరు చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ప్రాక్టీస్ టెస్ట్. సో టాపిక్స్ అయితే చూద్దాం. టాపిక్ జాతీయ సైన్స్ కాంగ్రెస్ భారత్. టాపిక్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు, అణుశక్తి, భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రములు, అణు రియాక్టర్ల రకాలు, అణుపరిశోధన సంస్థలు, అంతరిక్ష విజ్ఞానము, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు, కృత్రిమ ఉపగ్రహాలు, చంద్రుని యాత్ర, ఖగోళ విజ్ఞానం, భారత అంతరిక్ష విజ్ఞానము, ఉపగ్రహముల కక్ష్యలు, ఉపగ్రహాలు, నావిగేషన్ ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధన ఉపగ్రహాలు మరియు అంతరిక్ష నౌకలు, రాకెట్లు రకాలు, ఇస్రో సాధించిన ఇతర విజయాలు, చంద్రయాన్, క్షిపణులు,
భారతదేశంలో క్షిపణుల వ్యవస్థ, సైనిక దళం, నావికాదళం, వైమానిక దళము, కంప్యూటర్స్, కంప్యూటర్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఆప్షన్స్ అయితే. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో లెంతీ టెక్స్ట్ కూడా చాలానే ఉంది, లైన్ బై లైనే ఉంది. టోటల్ టెక్స్ట్ అంతా ఒకే చోట ఏం లేకుండా లైన్ బై లైన్ టెక్స్ట్ కూడా ఈజీగా చదువుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూద్దాం. నేనైతే కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కుడివైపు చూపుతున్న బాణం కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ పరికరము. మనము అందించు సమాచారమును స్వీకరించి తనయందు నిల్వ చేసుకొని అడిగిన ఫలితమును తార్కికముగా విశ్లేషణము చేసి శీఘ్రముగా అందిస్తుంది. సో ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్. దీన్ని ఇచ్చిన డేటాను అది స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం. కుడివైపు చూపుతున్న బాణం కంప్యూటర్ను చార్లెస్ బాబేజ్ అను శాస్త్రవేత్త కనుగొనడం వలన అతనిని కంప్యూటర్ల పితామహుడు అని అంటారు. దీన్ని చార్లెస్ బాబేజ్ అని అతను కనుగొన్నారు. కుడివైపు చూపుతున్న బాణం ఆధునిక కంప్యూటర్ను లో జాన్ వాన్ న్యూమాన్ తయారు చేశారు. దాని పేరు. కుడివైపు చూపుతున్న బాణం కంప్యూటర్లను అనేక తరాలుగా, జనరేషన్స్, వర్గీకరించవచ్చును. కంప్యూటర్ తరాలు. మొదటి తరం. సో ఇలా చాలా టెక్స్టే ఉంది ఫ్రెండ్స్, లెంతీ అవుతుంది. సో జనరేషన్స్, దెన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ర్యామ్, రోమ్, చాలా టాపిక్సే ఉన్నాయి. సో లైన్ బై లైన్ చూసారు కదా, చాలా ఈజీగా చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఈజీ వే ఆఫ్ యాప్ అనేది చాలా ఈజీగా ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. మనం క్విజ్ కాంపిటీషన్ ఒకసారి చెక్ చేద్దాం. టాప్ ప్రాక్టీస్ టెస్టులు. ప్రాక్టీస్ టెస్ట్ చూద్దాం. ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 1, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 2, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 3, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 4, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 5, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 6, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 7, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 8, ప్రాక్టీస్ టెస్ట్. 9, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 10, ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ 11, ప్రాక్టీస్ టెస్ట్. 12, ప్రాక్టీస్ టెస్ట్. 13, ప్రాక్టీస్ 14, టెస్ట్. ప్రాక్టీస్ 15, ప్రాక్టీస్ 16, ప్రాక్టీస్ 17, ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్. సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, 20 టెస్ట్లు. ఇట్స్ అమేజింగ్ ఫ్యూచర్ అనుకోవచ్చు. ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్స్. ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్స్. ప్రాక్టీస్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్ అయితే మనం చూద్దాం ఒకసారి. భారత అణుశక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన రెండో తరం అణు రియాక్టర్ పేరేమిటి? సో స్కోర్ అనేది 0 to 20 ఉంది. 20 క్వశ్చన్స్. భారత అణుశక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన రెండో తరం అణు రియాక్టర్ పేరేమిటి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్.
అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఏది కాదు. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. భారత్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు మనం. సో మనకి ఇది ఈ ఆప్షన్ రాంగ్ అనుకుంటే మనం వేరేది పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. భారత్ ప్రెషర్ అడ్వాన్స్డ్ హెవీ. సో టోటల్గా 20కి 20 అటెండ్ చేస్తేనే మేబీ ఆఫ్టర్ రిజల్ట్ వస్తుంది అనుకుంటా. సో మనకి టైం లెంతీ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇలా మనం క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ యాప్ అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో చాలా యూస్ఫుల్ అండ్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే చాలా పీడిఎఫ్స్ సోర్సెస్ వెతికినా కూడా దొరకట్లేదు. సో మనకి యూజ్ అయింది ఇది ఒక ఆప్షనే. ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.